నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నేను ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను కదా! సో సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలనేది దాంట్లో కంటిన్యూషన్ అనమాట. అప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, సబ్స్క్రైబర్ రావాలంటే 7, 8 వీడియోస్, షార్ట్ వీడియోస్ డైలీగా పోస్ట్ చేయండి అని చెప్పా కదా! సో వాటికి నేను ఏ టైంలో, ఈరోజు నేను చెప్పబోయే విషయంలో ఏ టైంలో నేను పోస్ట్ చేశాను అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఇది ఎందుకంటే నేను సొంతంగా చేసుకున్నాను కాబట్టి, నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇవి వచ్చిన వాళ్ళకి అవసరం లేదు, సబ్స్క్రైబ్ ఉన్నవాళ్ళు కాదు, కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటూ వాళ్ళ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలని నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఏ టైంలో పోస్ట్ చేయాలి వీడియో అనేసి. సో మీరైతే చూసేయండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటే దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుందన్నమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వీడియో 12:30కి రిలీజ్ చేసేవాడిని అనమాట. 11:30కి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసేవాడిని. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి 12:15కి ఒక వీడియో పోస్ట్ చేసేవాడిని. దాని తర్వాత గ్యాప్ ఇచ్చి 12:30కి ఒక వీడియో పోస్ట్ చేసేవాడిని. దాని తర్వాత గ్యాప్ ఇచ్చి 1కి ఒక పోస్ట్ చేసేవాడిని అనమాట. ఎగ్జాక్ట్ 1కి ఒకటి. దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి 1:30కి ఒక వీడియో పోస్ట్ చేసేవాడిని. దాని తర్వాత ఫైనల్గా లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి 2కి అనమాట. 2 వరకు నేను ఆపేసేవాడిని అనమాట. ఓకేనా? సో ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏం చేసేవాడిని అంటే 5:30కి ఒక వీడియో, షార్ట్ వీడియో రిలీజ్ చేసేవాడిని. అలా ఇంకా లాస్ట్గా 6:30 ఫైనల్ అనమాట. సో ఇట్లా ఈ టైమింగ్స్ అనేది నేను ఫాలో అయ్యాను అనమాట. నేను నా సొంతంగా, నాకు ఎవరు చెప్పలేదు, నేను నా సొంతంగా ఫాలో అయ్యాను. సో ఆటోమేటిక్గా నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారనమాట. సో మీరు కూడా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో, సో నేను ఏవైతే టైమింగ్స్ అయితే చెప్పానో ఆ టైమింగ్స్లో మీరు ఖచ్చితంగా వీడియోస్ డైలీగా పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. మీకు కూడా తప్పకుండా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకేనా? సో మీరు షార్ట్ వీడియోస్ అనేది ఏవైనా చేయొచ్చు. అంటే మీ కంటెంట్, మీరు ఏదైతే ఛానల్ అయితే పెట్టుకున్నారో ఆ కంటెంట్ రిలేటెడ్గా అనేది నేను చెప్పను. ఆ లాంగ్ వీడియో అయితే కంటెంట్ రిలేటెడ్గా చేయండి. షార్ట్ వీడియోస్ అయితే జనాలకు ఎంటర్టైన్మెంట్ ఏదైతే అయిందో సో అవి బేస్ చేసుకున్నారండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ జనాలు ఎక్కువ చూస్తారు కాబట్టి, సో ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే వాళ్ళు అనేది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో లాంగ్ వీడియోలకు వస్తే మీరు ఏదైతే కంటెంట్ పెట్టుకున్నారో దానికి రిలేటెడ్గా వీడియో చేసుకుంటూ పోండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్కి అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఇలా నేను డైలీగా ప్రతిరోజు నేను ఇదే సైకిల్ అనమాట. ఇదే టైమింగ్స్లో నేను షార్ట్స్ అనేది పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయారు. సో ఇంకా నాకు వాచ్ అవర్ కంప్లీట్ అవ్వలేదు. సో షార్ట్స్ కూడా ఏం వైరల్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు మెల్లమెల్లగా నాకు 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యారు కాబట్టి ఒక 2-3 షార్ట్స్ రోజు చేస్తాను నేను. అలాగే డే బై డే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఇది నేను సొంతంగా ఇలా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. తప్పకుండా అయితే మీకైతే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకేనా? సో అలాగే దీంతో పాటు షార్ట్ వీడియోస్తో పాటు ఒక లాంగ్ వీడియో చేయండి. అంటే 1 డే గ్యాప్ ఇచ్చి ఒక లాంగ్ వీడియోస్, ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఒక లాంగ్ వీడియో అనేది తప్పకుండా పోస్ట్ చేయండి. సో దానివల్ల ఆ షార్ట్ వీడియోస్తో పాటు మీరు చేసే ఈ లాంగ్ వీడియో వల్ల చిన్నగా మీకు అనేది వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.